అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. మనం ఇంతకు ముందు వీడియోలో రామాయణానికి సంబంధించి కొన్ని జాతీయాలు సామెతలు తెలుసుకున్నాం కదా. ఆ వీడియో చాలా మందికి నచ్చింది. భారతంలోవి కూడా చెప్పమని అడిగారు. అందుకే ఈరోజు మనం భారతంలోని కొన్ని జాతీయాలు సామెతలు వాటి వెనకాల ఉన్న కథ ఏంటన్నది తెలుసుకుందాం. ముందుగా అందరికీ తెలిసిన ఒక సామెత చెప్పుకుందాం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇది మనందరం విన్నదే కదా. కానీ అన్ని గ్రంథాలు ఉండగా మహాభారతాన్ని ఎందుకు అలా పోల్చారో ఇప్పుడు తెలుసుకుందాం. గారెలు ఆహార పదార్థాల్లో చాలా విలక్షణమైనవి. ఎందుకంటే మనం వాటిని వేటితో చేర్చి తింటే ఆ రకమైన రుచి వస్తుందన్నమాట. గారెల్ని బెల్లం పాకంలో వేసి బెల్లం గారెలు చేస్తారు. అలాగే పెరుగులో వేసి మజ్జిగ గారెలు చేస్తారు. ఇంకా రకరకాల పచ్చళ్ళతో తింటూ ఉంటారు. దేంతో తింటే దానికి ఆ రుచి వస్తుంది. అలాగే భారతాన్ని కూడా మనం ఏ దృష్టితో చదివితే మనకు అదే కనిపిస్తుందట. అందుకే వ్యాస మహర్షి భారతంలో ఉన్నది లోకమంతటా ఉంది, కానీ భారతంలో లేనిది ఇంకెక్కడా లేదు అని చెప్పారు. అంటే భారతంలో లేని ఎమోషన్ అంటూ ఉండదన్నమాట. ప్రతిదీ కూడా ఉంటుంది. మనం చదివి అర్థం చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. అందుకే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నారు. ఇక తర్వాత భారతంలో నుంచి ఒక జాతీయం గురించి చెప్పుకుందాం. అదేంటంటే భీష్మ ప్రతిజ్ఞ. ఎవరైనా చాలా కష్టతరమైన ప్రతిజ్ఞ చేసినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేసావా అని అంటారు. దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే మహాభారతం అంతటికీ కూడా ఈ భీష్మ ప్రతిజ్ఞే కారణం. శంతను మహారాజుకి గంగాదేవికి పుట్టిన కుమారుడే దేవవ్రతుడు. మొదటి భార్య అయిన గంగాదేవి వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలకు శంతనుడు సత్యవతిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ సత్యవతి తండ్రి మాత్రం సత్యవతికి పుట్టిన పిల్లలను రాజు చేస్తానంటేనే ఈ వివాహం చేస్తాను అని అంటాడు. కానీ అప్పటికే దేవవ్రతుడిని యువరాజుగా ప్రకటించడంతో దానికి ఒప్పుకోకుండా వెనక్కి వస్తాడు శంతనుడు. కానీ విషయం తెలుసుకున్న భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం సత్యవతి యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళి తనకు సింహాసనం అక్కర్లేదని సత్యవతి పుత్రులకే ఇస్తానని చెప్తాడు. కానీ నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ పుత్రులు మళ్ళీ రాజ్యం కోసం వస్తారు కదా అని అడిగినప్పుడు, అయితే నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసిన కారణంగానే దేవవ్రతునికి భీష్ముడు అనే పేరొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శంతనుడు తన కుమారుడు చేసిన త్యాగానికి గాను స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చాడు. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే మరణాన్ని పొందే వరం అన్నమాట. అలాగే ఇప్పుడు ఒక సరదా సామెత కూడా విందాం. పంచపాండవులు ఎందరు అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు అన్నాడట. మనం ఎవరినైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి చెప్పిన జవాబులోనే 2-3 తప్పులను చెప్తారు కొందరు. అలాంటి సందర్భంలో దీన్ని వాడతామన్నమాట. ఇక్కడ పంచపాండవులు అంటే మనకు ప్రశ్నలోనే సమాధానం ఉంది, 5గురు అని. కానీ ఎందరు అని అడిగినప్పుడు 5గురు అని చెప్పకుండా మంచం కోళ్ళలాగా ముగ్గురు అని అన్నాడట. అక్కడ మంచం కోళ్ళు ఉండేది 4, అతను చెప్పింది 3, కాబట్టి 2 తప్పు సమాధానాలే. ఇలా చాలా సులువైన ప్రశ్నలకు కూడా 2-3 తప్పు సమాధానాలు చెప్పినప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా ధర్మబద్ధంగా నడిచే వ్యక్తుల్ని చూసినప్పుడు ఈయన ధర్మరాజు లాంటివాడు అని పోలుస్తూ ఉంటారన్నమాట. ఇంకా ధారాళంగా దానాలు చేసేవారిని దానకర్ణుడితో పోలుస్తారు. కర్ణుడు ఎన్నో దానాలు చేసేవాడు. చివరికి తన శరీరంలో భాగమైన కవచకుండలాలు కూడా అడిగినారని కాదనకుండా ఇచ్చాడు. అందుకే దానం అనగానే మనకు కర్ణుడే గుర్తొస్తాడు. బాగా దానాలు చేసేవాళ్ళని దానకర్ణుడు అంటారు. అలాగే నలభీమ పాకం అనే పదం కూడా మనం వింటూ ఉంటాము. ఎవరైనా వంట చాలా బాగా చేసినప్పుడు ఆ వంటకాన్ని నలభీమ పాకంతో పోలుస్తారు. మహాభారతాన్ని పరిశీలిస్తే నలమహారాజు అలాగే భీమసేనుడు కూడా మంచి వంటకాళ్ళని మనకు తెలుస్తోంది. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భీముడు వంటవానిగానే చేరతాడు. అలాగే వేరే రూపంలో ఉన్న నలుణ్ణి భార్య అయిన దమయంతి అతని వంట ద్వారానే గుర్తుపట్టింది. అలా భారతం ద్వారా నలభీములిద్దరూ పాకశాస్త్రంలో ప్రావీణ్యులని మనకు తెలుస్తోంది. అందుకే ఎక్కడైనా మగవాళ్ళు రుచికరంగా వంట చేసినప్పుడు దాన్ని నలభీమ పాకంతో పోలుస్తారు. ఇక తర్వాతి జాతీయం ఏంటంటే యక్ష ప్రశ్నలు. మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు యక్షుని రూపంలో వచ్చి అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. సాధారణంగా చిక్కు ప్రశ్నలు లేదా సమాధానం కష్టతరమైన ప్రశ్నలను యక్ష ప్రశ్నలు అని అంటూ ఉంటాము. తరచుగా వాడబడే ఇంకొక జాతీయం ఏంటో చూద్దాం. కీచక పర్వం. సాధారణంగా ఎక్కడైనా ఆడవాళ్లపై అఘాయిత్యాలు అకృత్యాలు జరిగినప్పుడు ఆ సంఘటనను కీచక పర్వంగా అభివర్ణిస్తూ ఉంటారు. మహాభారతంలోని అజ్ఞాతవాసంలో పాండవులు ద్రౌపది విరాటరాజు కొలువులో ఉండగా విరాటరాజు బావమర్ది అయిన కీచకుడు
ద్రౌపదిపై కన్నేస్తాడు. ఆమెను చాలా ఇబ్బంది పెడతాడు. చివరికి ఎలాగైతే భీముడు అతన్ని సంహరిస్తాడు. కాబట్టి సమాజంలో స్త్రీలపై జరిగే అకృత్యాలను కీచక పర్వంగా అభివర్ణిస్తూ ఉంటారు. భారతం నుంచి తరచుగా వినే ఇంకొక జాతీయం సైంధవుడిలా అడ్డు తగులుతున్నాడు అంటారు. పూర్తి కావలసిన పనిని ముందుకు సాగనీయకుండా గట్టిగా అడ్డుకునే వ్యక్తిని సైంధవుడిలా అడ్డుకున్నాడు అని అంటూ ఉంటారు. దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. సైంధవుడు అంటే సింధు దేశాధిపతి. కౌరవులు 100 మందికి ఒకే ఒక్క చెల్లెలుంది కదా దుశ్చల, ఆమె యొక్క భర్త అన్నమాట. అంటే కౌరవుల బావమరిది. వీడు స్త్రీలోలుడు. ద్రౌపదిని అరణ్యవాస సమయంలో బలవంతంగా ఎత్తుకొని పోగా పాండవులు వీడిని ఓడించి చెల్లెలి భర్త కాబట్టి చంపకుండా కేవలం అవమానించి వదిలిపెట్టారు. కానీ వాడు ఆ అవమానంతో ఎలా అయినా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. దానికి ప్రతిఫలంగా అర్జునుడు తప్ప మిగిలిన పాండవులందరినీ ఒక రోజంతా యుద్ధంలో ఎదుర్కోగలిగే శక్తిని పొందాడన్నమాట. దీనిని మహాభారత యుద్ధంలో ఉపయోగించాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పాండవులను ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించాడు. ఇది యుద్ధ వ్యూహాల్లో ఒక రకం అన్నమాట. అయితే దీన్ని ఛేదించడం కేవలం అర్జునుడు కృష్ణుడికి మాత్రమే తెలుసు. కాబట్టి వారిద్దరిని పథకం ప్రకారం దూరంగా పంపించారు. ఇక మిగిలిన వాళ్లలో అభిమన్యుడికి మాత్రమే పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, కానీ తిరిగి రావడం మాత్రం తెలియదు. కానీ మిగిలిన పాండవులు నీ వెంట మేమున్నామని ధైర్యం చెప్పడంతో ధైర్యంగా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయాడు. వెనకాలే వస్తున్న పాండవులను సైంధవుడు అడ్డుకున్నాడనమాట. అతనికి ఉన్న వరప్రభావం చేత అంతటి శక్తిశాలులను ఒక్కడే అడ్డుకోగలిగాడు. ఇలా అభిమన్యుడు ఒంటరివాడవడంతో పద్మవ్యూహంలో ఒంటరిగా పోరాడి వీరమరణం పొందాడు. ఇలా ఎవరైనా కష్టమైన పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడితే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా పోరాడాడు అనే పదాన్ని కూడా మనం వాడుతూ ఉంటాము. అలా సైంధవుడు అడ్డుపడడం వల్లే మిగిలిన పాండవులు పద్మవ్యూహంలోకి ప్రవేశించలేకపోయారు. అదే అభిమన్యుడి మరణానికి కారణమైంది. అందుకే ఏదైనా పనిని అడ్డుకున్నప్పుడు సైంధవుడిలా అడ్డుకున్నాడు అని అంటూ ఉంటారు. ఇప్పుడు భారతంలోని ఇంకొక జాతీయం విందాం. ఎవరైనా తమ స్థాయికి మించి కోరికలు కోరినప్పుడు గొంతెమ్మ కోరికలు అని అంటూ ఉంటాం కదా. కానీ నిజానికి ఇది గొంతెమ్మ కోరికలు కాదు, కుంతెమ్మ కోరికలు అట. అంటే కుంతీదేవి కోరికలు అన్నమాట. కుంతీదేవికి ఏం కోరికలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా. కుంతీదేవి యుద్ధానికి ముందు కర్ణుడి దగ్గరికి వచ్చి, నువ్వు నా పెద్ద కొడుకువి, పాండవులందరూ నీ తమ్ముళ్ళు, కాబట్టి వారెవరిని నువ్వు చంపవద్దు అని కోరింది. కానీ పాండవులు కర్ణుడు వ్యతిరేక పక్షాల్లో ఉన్నప్పుడు, వాళ్లే ప్రధాన శత్రువులు అయినప్పుడు వాళ్ళందరినీ చంపకుండా వదలడం అనేది చాలా కష్టతరమైన కోరికే కదా. అందుకే కుంతీదేవి కోరిన ఈ కోరికను కుంతెమ్మ కోరిక అంటారు. అదే కాలక్రమంలో గొంతెమ్మ కోరికగా మారింది. ఎవరైనా కష్టతరమైన కోరికలు కోరినప్పుడు మనం ఈ పదం వాడుతూ ఉంటాం. మిగిలిన సామెతల్ని తర్వాత భాగంలో తెలియజేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.